నమస్కారము. అమృతధార కార్యక్రమానికి ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. మనం లాస్ట్ టైం చాలా విషయాలు చర్చించుకున్నాం. అందులో మెయిన్గా దేని గురించి చర్చించుకున్నాం? సెల్ఫ్ ఎంపవర్మెంట్, సెల్ఫ్ రియలైజేషన్ గురించి చర్చించుకున్నాం. అంటే సెల్ఫ్ రియలైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని తెలుసుకున్నాం. మరి మనకు తెలిసిందే, తల్లికి క్షమాభావన ఉంటుంది. తల్లి ఎలాంటి పొరపాటునైనా కానీ ఒక అమ్మ క్షమిస్తుంది పిల్లల్ని. అదేవిధంగా ప్రతి రిలేషన్షిప్లోని కూడా ఫర్గివ్నెస్ అనేది అవసరం. ఎందుకంటే మనిషి అన్నాక తప్పులు చేయడం సహజం. మానవుడు మాధవుడు అవ్వలేడు. ఎందుకంటే మానవ జన్మలో ఉన్నప్పుడు మాధవుడిగా అవ్వాలి అని అంటే మనలో చాలా మంచి క్వాలిటీస్ కావాలి. మరి ఆ మంచి క్వాలిటీస్ కావాలి అని అంటే మన లోపల ఫర్గివ్నెస్ కూడా చాలా అవసరము. ఎందుకంటే ఫర్గివ్నెస్ లేకపోతే రిలేషన్స్ పాడైపోతాయి. మరి అసలు ఫర్గివ్నెస్ మన న్యాచురల్ క్వాలిటీయా, లేకపోతే ఫర్గివ్నెస్ అనేది జస్ట్ లైక్ అంటే ఫర్గివ్నెస్ని ఏ రకంగా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఫర్గివ్నెస్ వల్ల లాభాలు ఏమిటి, నష్టాలు ఏమిటి, ఇవన్నీ విషయాలు మనకి తెలియచెప్పడానికి మన ముందు విచ్చేసి ఉన్నారు బ్రహ్మకుమారి పార్వతి అక్కయ్య గారు. పార్వతి అక్కయ్యని అడిగి ఫర్గివ్నెస్ గురించి తెలుసుకుందాము. ఓం శాంతి అక్కయ్య. ఓం శాంతి. అక్కయ్య, ఫర్గివ్నెస్ అంటే ఏంటి? టు ఎర్ ఈజ్ హ్యూమన్, టు ఫర్గివ్ ఈజ్ డివైన్. మనం ఎన్నోసార్లు చదివాము, విన్నాము. తప్పులు చేయడం మానవ సహజం, క్షమించడం దైవ సహజం. అయితే ఎన్నో తప్పులు అవుతూ ఉంటాయి. ఫర్గివ్నెస్ లేదా క్షమాపణ అనేది ఒక గొప్ప గుణం, ఇదొక గొప్ప వరం. అయితే చాలామంది దీన్ని మిస్టేకన్గా ఏమని బిలీవ్ చేస్తారు అంటే ఇది ఒక వీక్నెస్. అయితే ఇది ఎలా వీక్నెస్ కాదో, ఎలా స్ట్రెంగ్తో మనం ఒకసారి చూద్దాం. ముఖ్యంగా ఎలా ఇన్నర్ స్ట్రెంగ్తో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా తప్పు చేశారు, లేకపోతే ఎవరైనా ఒక మిస్బిహేవ్ చేశారు, లేదా ఎవరైనా ఒక ఇన్సల్ట్ చేశారు, లేదా నాకు చాలా కోపం వచ్చింది ఆ ఇన్సిడెంట్ మీద. ఓకే, అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, నా మనసు లోపల ఒక రకమైనటువంటి విషియస్ సైకిల్ అనమాట. కోపం వస్తుంది, వాళ్ళని క్షమించడం చాలా కష్టం అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఒక్క క్షణం నా మనస్సు లోపల కోపము, పగ, ద్వేషము, అసహ్యము, ప్రతీకార భావన, ఇటువంటి బీజాలన్నింటికీ కూడా బీజం వేయడము మంచిగా ఉంటుందా? లేదా క్షమ అనేటువంటి ఒక గొప్ప భావన, లేదా క్షమ అనేటువంటి ఒక గొప్ప గుణము, లేదా క్షమ అనేటువంటి ఒక గొప్ప శక్తి, అన్నింటికంటే మించి క్షమ లేదా ఫర్గివ్నెస్ ఇది నా స్వభావ సంస్కారము అని రియలైజ్ అయ్యి వాళ్ళని క్షమించడం ఈజీ అవుతుందా? అయితే చాలామంది ఏదైనా ఒక మిస్టేక్ జరిగితే ఈరోజు కామన్గా సారీ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అని ఒక సారీతో చెప్తున్నారు. కానీ ఆ సారీ కూడా నేను రియలిస్టిక్ నేచర్ ఆఫ్ వ్యూలో చెప్తున్నానా, లేకపోతే ఒక సూపర్ఫిషియల్గా మామూలుగా చెప్తున్నానా అనేది చూద్దామన్నమాట. అక్కయ్య, సారీ అంటున్నారు కదా, సారీ విషయం అంటే గుర్తొచ్చింది. చాలాసార్లు సారీ న్యాచురల్గా చెప్తున్నారా, సూపర్ఫిషియల్గా చెప్తున్నారా, ఈ విషయాన్ని బట్టి చూస్తే చాలాసార్లు ఏమవుతుందంటే కొన్ని రిలేషన్షిప్స్లో మన తప్పు ఉండదు. సపోజ్ నా తప్పు లేదు, నా ఫ్రెండ్ ఆర్ ఎల్స్ పార్ట్నర్ ఎవరైనా కావచ్చు, వాళ్ళ తప్పు ఉంది. బట్ స్టిల్ రిలేషన్ని నేను మెయింటైన్ చేయడానికి ఆ తప్పుని నేనుగా యాక్సెప్ట్ చేశాను. సూపర్ఫిషియల్గా నేను సారీ చెప్పాను. సో దిస్ ఇస్ నాట్ కరెక్ట్. ఓకే, మన తప్పు లేనప్పుడు మనం ఇక సారీ చెప్పాల్సిన అవసరం ఏముంది? నేను రియలైజ్ అయ్యాను. కానీ పక్క వాళ్ళు సారీ చెప్పకపోతే వాళ్ళు సారీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, వాళ్ళకి వాళ్ళ తప్పు రియలైజ్ అవ్వట్లేదు. సో అలాంటి టైంలో నా తప్పు లేకపోయినా నేను పైకి సారీ చెప్పాను, ఇది కరెక్ట్ కాదంటారా? ఓకే, ఒక నిమిషం, ఒక విషయం ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఫిజికల్గా సూపర్ఫిషియల్గా సారీ చెప్పడం, అసలు సారీ ఎందుకు చెప్తున్నాం? నిజంగా నేను హర్ట్ అయ్యాను, లేదా ఎదుటి వ్యక్తిని నేను హర్ట్ చేశాను, ఇంకొకసారి ఈ మిస్టేక్ జరగకూడదు. ఎందుకంటే వ్యక్తి యొక్క స్వభావ సంస్కారాలు అనేవి విభిన్నంగా ఉంటాయి. ప్రతి ఒక్క సంస్కారాన్ని గౌరవించాలి అనే భావన లోపల ఉంచుకొని మనం సారీ నిజంగా చెప్తే మనం చేంజ్ అయ్యి మన లైఫ్ ఇంప్రూవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎదుటి వ్యక్తి లోపల కూడా రియల్ చేంజ్, తన నిజమైనటువంటి స్వభావ సంస్కారాన్ని గుర్తించి దాన్ని డే టు డే యాక్టివిటీస్ లోపల కరెక్ట్ రెస్పాన్స్గా యూజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ సారీ అనేటువంటి పదం నిజంగా చాలా గొప్ప పదం. అడుగుతున్నాం, తప్పు చేసినందుకు క్షమించండి అని.
అది సూపర్ఫిషియల్గా కాకుండా ఇంటర్నల్గా చేసినట్లయితే చేంజ్ అనేది డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే చేంజ్ ఇస్ ద ఫినామినన్ ఆఫ్ ద లైఫ్ అన్నమాట. సీజన్స్ మారుతూ ఉంటాయి, మనుషులు మారుతూ ఉంటారు, వ్యక్తులు మారుతూ ఉంటారు, స్థూలత్వం మారుతూ ఉంటుంది. అలాగే సూక్ష్మంగా స్వభావ సంస్కారం ఎందుకు మారదు? ఈ ఒక్క ప్రశ్నతో నేను సూపర్ఫిషియల్గా కాకుండా ఇంటర్నల్గా సారీ చెప్తే బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. అయితే ఈ మధ్య సైంటిఫిక్గా ఎక్కువగా కూడా ఫర్గివ్నెస్, క్షమాపణ పైన రీసెర్చ్ చేస్తున్నారు. ఎందుకు క్షమాపణ పైన రీసెర్చ్ చేస్తున్నారంటే, మనం ఒక కార్పొరేట్ సెక్టర్ తీసుకుందాం, ఒక కంపెనీ సెక్టర్ తీసుకుందాం. ఒక కార్పొరేట్ లీడర్ దగ్గర ఒక 40-50 మంది వర్కర్స్ ఉంటూ ఉంటారు. మన లోపల ఈ క్షమా గుణం అనేది లేదనుకోండి, మనం ఎక్కువగా కోపంలోకి వస్తూ ఉన్నాం, ఎక్కువగా ఇరిటేషన్ లోపలికి వస్తూ ఉన్నాం. ఫస్ట్ ఫ్యాక్టర్ ఏమవుతుంది అంటే రిలేషన్షిప్స్ స్పాయిల్ అయిపోతూ ఉంటాయి. రిలేషన్షిప్స్ స్పాయిల్ అవ్వడము, అంతేకాకుండా మనం ఏదైనా ఒక వర్క్ని కానీ యాక్టివిటీని కానీ చేయాలి అంటే ముందు మైండ్ స్టేబుల్గా ఉండాలి. సెకండ్, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఇంపార్టెంట్, అండ్ పాజిటివ్ మైండ్ సెట్ అనేది ఇంపార్టెంట్. మనస్సు లోపల ఎదుటి వ్యక్తి యొక్క కోపము, ద్వేషము, ప్రతీకార భావన, అసహ్యము, ఇటువంటి భావాలన్నీ నా మనస్సు లోపల పెట్టుకొని పాజిటివ్ని నెగటివ్ వైపుకు సెట్ చేసుకుంటే నేను ప్రాజెక్ట్ని ఎలా కంప్లీట్ చేయగలను, ఈ విషయం మీద రీసెర్చెస్ అవుతూ ఉన్నాయి. అలాగే ఒక ఇంటి లోపల కూడా ఒక 10 మంది సభ్యులున్నా, 4 సభ్యులున్నా, ఈరోజు జాయింట్ ఫ్యామిలీస్ ఉండడం కష్టమైపోయింది. ఎందుకు జాయింట్ ఫ్యామిలీస్ ఉండడం కష్టమైపోయింది అంటే ఇండివిజువలిజం పెరిగిపోయింది. ఎందుకు ఇండివిజువలిజం పెరిగిపోయింది అంటే, నువ్వు ఏమన్నా కానీ పడాల్సిన అవసరం నాకు లేదు, నా వేలో నేను కరెక్ట్గానే ఉన్నాను అనేటువంటి ఒక ఈగోయిస్టిక్ ఫీలింగ్ అనేది లోపల పెరగడం వలన కూడా ఈ ఫర్గివ్నెస్, క్షమించడం అనేది కష్టమవుతుంది. అయితే ఫర్గివ్నెస్ అనేది ఒక గొప్ప గుణం. ఇతరులని మనం క్షమిస్తే ఇతరులు పరివర్తన అవుతారో అవ్వరో నాకు తెలియదు, కానీ ఈ రియలిస్టిక్ వ్యూలో ఫర్గివ్నెస్ చేస్తే డెఫినెట్గా చేంజ్ అవ్వడానికి మార్జిన్ ఉంది. కానీ ఫర్గివ్నెస్ యొక్క ఫ్యాక్టర్ వలన స్వయం నా లోపల చాలా పరివర్తన వస్తుంది. ఫర్గివ్నెస్ అంటే ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఆ ఇన్సిడెంట్ ఆటోమేటిక్గా నా మనస్సు లోపల రిపీట్ అవుతూ ఉంటుంది. దానికి సంబంధించిన నెగటివ్ థాట్స్ రిపీట్ అవుతూ ఉంటాయి, విషియస్ సైకిల్ రిపీట్ అవుతూ ఉంటుంది. అందుకే తెలుగులో ఒక సామెత ఉంది, రాముడు పోయాడు, రావణుడు పోయాడు, కానీ ఆ వ్యక్తి ఏదైతే కామెంట్ చేశారో, క్రిటిసిజం చేశారో, ఆ వ్యక్తి పట్ల ఏదైతే నెగటివ్ యాటిట్యూడ్ ఉందో, నెగటివ్ ఫీలింగ్ ఉందో, అది మాత్రం చేంజ్ కాలేదు అని. అయితే ఫర్గివ్నెస్ వలన ఏమవుతుంది అంటే, స్వయాన్ని క్షమించుకొని ఇతరులని క్షమించడం వలన ఫస్ట్ మనం పాస్ట్ని చేంజ్ చేయలేం. గతంలో ఏదైతే జరిగిందో దాన్ని నేను పరివర్తన చేయలేను. డిలీట్ బటన్ ప్రెస్ చేసి గతాన్ని నేను తొలగించలేను, కానీ గత వ్యధ నుంచి ఫ్రీ అవ్వగలను. పాస్ట్ని తొలగించలేను, కానీ గత వ్యధ, ఫ్రీ ఆఫ్ ద పాస్ట్ పెయిన్ అన్నమాట, గత వ్యధ నుంచి ఫ్రీ అవ్వగలను. ఇంకొకటి ప్రెజెంట్ మూమెంట్ లోపల స్టేబుల్గా ఉండగలను. ఇంకొకటి భవిష్యత్తుని చక్కగా నిర్మాణం చేసుకోగలను. ఇవన్నీ నాకే బెనిఫిట్స్ ఉన్నాయి అన్నమాట. ఇంకా రీసెర్చెస్ లోపల సైంటిఫిక్గా ఏం తెలియంది అంటే, ఫర్గివ్నెస్ ఎవరైతే మనస్సు లోపల ఎదుటి వ్యక్తి పట్ల కానీ, ఒక ఇన్సిడెంట్ పట్ల కానీ, ఒక పరిస్థితి పట్ల కానీ, ఒక డెస్టినీ పట్ల కానీ, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అనేటువంటి విషయస్ సైకిల్ కంటిన్యూస్గా లోపల ఉంటే అది ముందు బీపీ, టెన్షన్, స్ట్రెస్ లెవెల్స్, హార్ట్ రేట్ మీద కూడా ఇంప్రూవ్ అవ్వడానికి అవకాశం ఉన్నది అని రీసెర్చర్స్ ఫైండ్ అవుట్ చేస్తూ ఉన్నారు. అండ్ నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసి, ఎవరైతే ఫర్గివ్నెస్ ఒక గొప్ప కళ, ఒక గొప్ప స్వభావము అని ఎఫర్ట్ చేసి మైండ్ఫుల్నెస్తో, అంటే మైండ్ని అక్కడ పెట్టి ఈ యాక్టివిటీని ఎవరైతే చేస్తూ ప్రతిరోజు మెడిటేషన్ అంటే నెగటివ్ థాట్స్ నుంచి పాజిటివ్ థాట్స్, అన్స్టేబుల్ థాట్స్ నుంచి స్టేబుల్ థాట్స్, ఓవర్ రియాక్టివ్ నుంచి కామ్ అండ్ పాజిటివ్ రెస్పాన్స్, అండ్ నెక్స్ట్ కోపము నుంచి కంపాషన్ అనేది ఒక గుడ్ వర్చ్యూ. ఎవరైతే యాంగర్ నుంచి కంపాషన్ లోపలికి దయాస్వభావం, మెర్సిఫుల్నెస్, యాంగర్ నుంచి దయాస్వభావం లోపలికి ఎవరైతే రెస్పాన్సెస్ని చేంజ్ చేశారో ఆటోమేటిక్గానే ఈ బీపీ లెవెల్స్ కానీ, టెన్షన్స్ కానీ, హార్ట్ రేట్ కానీ తగ్గినట్లు కూడా టెస్ట్ లోపల రుజువు అయింది. సో సైంటిఫిక్గా ఇలా రుజువు అవుతూ ఉన్నప్పుడు నా లైఫ్ లోపల చిన్న చిన్న విషయాల లోపల
భలే బిజినెస్ లోపల లాస్ అయింది, ఎవరో పెద్దగా ఇన్సల్ట్ చేశారు, జరగరాని ఇన్సిడెంట్ జరిగింది. ఇటువంటి విషయాలు ఎవరికి వారు స్వయాన్ని పరిశీలన చేసుకొని ఆ విషయం కాకుండా చిన్న చిన్న విషయాల లోపల ఎవరో ఏదో క్రిటిసైజ్ చేశారని, కామెంట్ చేశారని దాన్ని అలాగే మనసు లోపల విషయస్ సైకిల్ని కంటిన్యూ చేస్తూ నా యొక్క స్వభావ సంస్కారాన్ని నేను ఎందుకు పోగొట్టుకోవడం, నా యొక్క బ్రాడ్ మైండెడ్నెస్ని, నా యొక్క విశాల హృదయాన్ని నేను ఎందుకు విస్మరణ చేయటము, ఇవన్నీ ఫర్గివ్నెస్ లోపల ఉంటుంది. ఇంకొకటి, పాస్ట్ని చేంజ్ చేయలేము కానీ ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ని మాత్రం రైట్ వేలో వీ కెన్ చేంజ్ అనమాట. నెక్స్ట్ ఫర్గివ్నెస్ లోపల ఇంకొక ఫ్యాక్టర్ ఏముంది అంటే, ఎప్పుడైతే ఈ క్షమా భావన లేదా క్షమా స్వభావాన్ని పెంచుకుంటామో ఆటోమేటిక్గా ఫిజికల్ ఇమ్యూనిటీ సిస్టమ్, ఎందుకంటే ప్రతి నెగటివ్ థాట్ యొక్క ఎఫెక్ట్ శరీరం యొక్క ప్రతి కణం పైన పడుతుంది. చాలామందికి తెలియదు. ఫిజికల్ ఇమ్యూనిటీ సిస్టమ్ కానీ, మెంటల్ ఇమ్యూనిటీ సిస్టమ్ కానీ, ఎమోషనల్ కోషియంట్ కానీ, ఇంటెలిజెన్స్ కోషియంట్ కానీ ఇవన్నీ పెరగడానికి చాలా అవకాశాలు ఉన్నాయి అన్నమాట. సో క్షమించడం వల్ల ఏంటి అంటే, లెట్ గో ఆఫ్ యాంగర్, లెట్ గో ఆఫ్ హేట్రెడ్నెస్, లెట్ గో ఆఫ్ రిసెంట్మెంట్, లెట్ గో ఆఫ్ నెగటివ్ ఫీలింగ్స్. అయితే ఈ విషయాలన్నీ విన్నప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే, ఒక ప్రోగ్రాంలో కూర్చొని, ఒక చైర్లో కూర్చొని ఇవన్నీ చెప్పడం చాలా సహజము, కానీ ప్రాక్టికల్గా ఇవన్నీ చేయడము జరిగే పనేనా అని అనిపిస్తూ ఉంటుంది. నిజంగా క్షమించగలమా? ఎవరైనా ఏదైనా ఒక తప్పు చేసినప్పుడు స్వయాన్ని ప్రశ్నించుకుంటే క్షమించడం ఈజీ అవుతుందా? ఎందుకు కాదు? ఎందుకు అని అంటే, మనం పర్టికులర్గా అనుకుంటాం వీళ్ళు ఈ సిచ్యువేషన్లో ఇలా ఎందుకు బిహేవ్ చేశారు, మనం ఎక్స్పెక్ట్ చేయలేనట్టుగా. అండ్ కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి చాలా హర్టింగ్గా ఉంటాయి. సో అలాంటి టైంలో మనం క్షమించలేము. సపోజ్ ఒక ఫలానా వ్యక్తి XYZ తన కార్ వల్ల ఒకరికి యాక్సిడెంట్ అయింది. అంటే వాంటెడ్లీ చేయలేదు, రాంగ్ రూట్లో కూడా రాలేదు, సడన్గా అయింది, సడన్గా యాక్సిడెంట్ అయింది. సో సడన్గా యాక్సిడెంట్ అయితే ఎదుటివారికి ఎక్కువ దెబ్బలు తగలలేదు, సూపర్ఫిషియల్గా తగిలాయి. అయినా ఎవరికైతే తగిలాయో అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళని క్షమించగలరంటారా? ఎందుకు క్షమించలేం? ఫస్ట్ ఇక్కడ ఒక ఇన్సిడెంట్ని నిశితంగా పరిశీలన చేసి చూస్తే, నేను క్షమించాలి అని ఒక నిర్ణయం తీసుకుంటే ఎంత పెద్ద ఇన్సిడెంట్ అయినా క్షమించగలను. నేను క్షమించకూడదు, ఇది రాంగ్, వీడిని ఏ విధంగా అయినా సరే ఇరిటేషన్ చేయాలి అని అనుకుంటే ఆ వ్యక్తిని క్షమించడం కష్టమవుతుంది. సో చాయిస్ నా చేతిలోనే ఉంది. అంటే ఇదంతా చూసింగ్ రెస్పాన్స్, చూసింగ్ రెస్పాన్స్ అనేది నా చేతి లోపల ఉంది. క్షమాపణ అనేది బిలీఫ్ సిస్టమ్కి క్షమాపణకి సంబంధం ఏం లేదు, అదొక నా స్వభావ సంస్కారము. అయితే ఇక్కడ నేను రెస్పాన్స్ని క్రియేట్ చేయడంలో ఉంది. క్షమించాలి అనే నిర్ణయం తీసుకుంటే క్షమించగలను. ఎందుకంటే ఒకసారి ఇన్సిడెంట్ని మనం ఎనలైజ్ చేసిన తర్వాత ఎదుటి వ్యక్తి తప్పేం లేదు, సో అనుకోకుండా మిస్టేక్ అని జరిగింది, సో తనకు ఒక మార్జిన్ ఇద్దాం, తన మిస్టేక్ని రియలైజ్ చేసుకోవడానికి తనకే ఒక అవకాశం ఇద్దాము అని మనం ఒక్క సెకండ్ మనల్ని మనం ఇంట్రాస్పెక్ట్ చేసుకోగలిగితే డెఫినెట్గా క్షమించగలం. లేదు కావాలనే చేశారు, ఇది కావాలనే జరిగింది అని నెగటివ్ థింకింగ్ లోపలికి, నెగటివ్ మూడ్ లోపలికి వెళ్ళిపోతే నా స్వభావ సంస్కారం నుంచి బయటికి వచ్చేసి నా ప్రెజెంట్ని స్పాయిల్ చేసుకోవడమే కాకుండా, ఫ్యూచర్ని స్పాయిల్ చేసుకోవడమే కాకుండా ఆ వ్యక్తి నిరంతరం నా మనస్సు లోపల ఉండిపోతాడు. నా మనస్సు లోపల ఇక నేను ఉండను, ఎదుటి వ్యక్తి నా మనస్సు లోపల ఉండిపోతాడు అనమాట. సో అప్పుడు నేను నా ఫీలింగ్స్ని, నా ఎమోషన్స్ని, నేను అన్నింటినీ కోల్పోతాను. ఇక లైఫ్ అనేది నా కంట్రోల్లో లేదు అనిపిస్తుంది. అయితే ఇక్కడ ఒక ఇన్సిడెంట్ మనం చూద్దాము. ఓకే, చిన్న చిన్న విషయాల లోపల మనం ఈజీగా క్షమించగలం. అయితే ఒక చిన్న ఇన్సిడెంట్ ఏంటంటే, సౌత్ ఆఫ్రికా అనగానే అందరికీ ఎవరు గుర్తొస్తారు అంటే, దాని యొక్క ప్రెసిడెంట్గా ఉన్నటువంటి నెల్సన్ మండేలా. నెల్సన్ మండేలా జాతి వివక్షత జరుగుతుంది. వైట్ పీపుల్ అంతా కలిసి బ్లాక్ పీపుల్ని డామినేట్ చేయాలి అనుకుంటారు. అయితే నెల్సన్ మండేలా ఏం చేస్తాడు అంటే, ఎలాగైనా సరే వీళ్ళ లోపల ఒక రియలైజేషన్ తీసుకొని రావాలి అని ఆర్ట్ ఆఫ్ ఫర్గివ్నెస్, క్షమ అనేటువంటి కళ యొక్క గొప్పతనాన్ని తన జీవితం లోపల ప్రాక్టీస్ చేసి చూపించారు. అయితే నెల్సన్ మండేలాని ఏం చేస్తారు అంటే, ఒక ఊరికి చివర ఒక చిన్న జైలు అన్నమాట, సముద్రం యొక్క ధ్వని మాత్రమే వినిపిస్తూ ఉంటుంది,
పశువులు ఉండవు, పక్షులు ఉండవు, నిర్మానుష్యంగా ఉంటుంది. కానీ నెల్సన్ మండేలా 6 feet 6 అడుగుల మనిషి, ఇంకొక మనిషి పట్టడానికి అవకాశం ఉండదు, దానికి ఒక ప్రాపర్ వెంటిలేషన్ కూడా ఉండదు, ఒక చిన్న గది లోపల తనని బంద్ చేస్తారనమాట. అయితే ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 27 సంవత్సరాలు. మై గాడ్, 27 సంవత్సరాలు. ఏ లాంగ్ వాక్ టు ఫ్రీడమ్. ఒక చిన్న పెన్ను, ఒక చిన్న పేపర్ మాత్రమే ఇస్తారు. ఇంకొక పేపరు పెన్ను కూడా ఇవ్వలేదు. పేపర్ ఇస్తే ఇంకొకటి పెరిగిపోతుందేమోనని, వేస్ట్ అవుతుందని చిన్న చిన్న లెటర్స్తో ఆయన కూర్చొని 27 సంవత్సరాల లోపల ఏ లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ అనేటువంటి బుక్ రాశారు. ఆయన కూడా మనలాంటి మనిషే కదా. ఆత్మస్థైర్యము, క్షమ అనేటువంటి గొప్ప గుణం కలిగినటువంటి వ్యక్తి. అయితే 27 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆయన జైల్లో నుంచి బయటకు తీసుకొచ్చి ఎత్తైన కొండల మీదకి తీసుకువెళ్ళి పెద్ద సుత్తులతో సూర్యరశ్మికి ఎదురుగా ఉండేటట్లుగా తగిలించేటట్లు చేసి కొట్టేస్తారు. ఆటోమేటిక్గా అలా చేయడం వల్ల ఏమవుతుందంటే తన ఐ సైట్, కంటి చూపు అనేది పోతుంది. అయితే నిజంగా ఈ విషయం లోపల భగవంతుడిని చాలా మెచ్చుకోవచ్చు. క్షమ అనే గుణం ఎలా ఉంటుందో, క్షమా స్వరూపం ఎలా ఉంటుందో ఈశ్వరుడు నిజంగా ఈ వ్యక్తి ద్వారా చూపించాడేమో అని అనుకోవచ్చు. ఎలా అంటే వైట్ పీపుల్ తనని అంతగా రిస్క్ చేసినా, కష్టపెట్టినా, తను ఆ తరువాత ప్రెసిడెంట్ అయిన తర్వాత వైట్ పీపుల్ని పిలిచి వాళ్ళకి బెస్ట్ విషెస్ చెప్పి వాళ్ళకు ఒక హగ్ అంటే ఒక కౌగిలి ఇచ్చేసి తన మినిస్ట్రీ లోపల మంత్రివర్గం యొక్క సభ్యుడు పదవిని ఇస్తారు. గ్రేట్. వాస్తవానికి మనం చిన్న చిన్న ఇన్సిడెంట్స్ అన్నమాట. ఏదో ఒక మన ఫ్రెండ్ కామెంట్ చేసింది, లేకపోతే ఒక నైబర్, ఒక ఇరుగు పొరుగు వాళ్ళు కామెంట్ చేశారు, లేదా ఒక మదర్ తిట్టింది అని చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళిపోయేటువంటి పిల్లల్ని కూడా మనం ఈరోజు చాలామంది చూస్తున్నాం. స్కూల్ లోపల టీచర్ తిట్టింది అని టీచర్ మీద కూడా రెవెంజ్ పెట్టుకునేటువంటి రోజులు వచ్చేసాయి. ఫ్రెండ్స్ ద్వారా మోసమైంది అని చెప్పి ఫ్రెండ్షిప్ని కూడా వదిలేసేటువంటి రోజులు వచ్చేసాయి. ఈ విధంగా ఇవన్నీ కాదు అనుకుంటే భగవంతుడు కూడా నాకేం చేయలేదు, భగవంతుని ద్వారా కూడా నాకేం జరగలేదు అని భగవంతుని కూడా వదిలేసేటువంటి రోజులు వచ్చేసాయి. చిన్నప్పటి నుండి ఏంటి అంటే రివెంజబుల్ మెంటాలిటీ అనేది తయారైంది. రివెంజబుల్ మెంటాలిటీ ఎందుకు తయారైంది? ఫర్గివ్నెస్ యొక్క మెంటాలిటీ లేకపోవడం వలన, దాని గొప్పతనం తెలియకపోవడం వలన రివెంజ్. చాలా మంది పేరెంట్స్ క్షమించే గుణాన్ని నేర్పిస్తారు. ఈ రోజుల్లో అంటే డేస్ని బట్టి బయట ప్రపంచం బాగాలేదు, ఎవరిని నమ్మకండి, ఫస్ట్ బిలీవ్ చేయకండి, అండ్ సెకండ్ థింగ్ ఈజ్ తొందరగా ఎవరిని క్షమించకూడదు. ఈ రకమైన మోటివేషన్స్ పిల్లలకి దొరుకుతున్నాయి. నో, ఇదంతా కూడా రియల్ లవ్ కాదు, అటాచ్మెంట్. ఎందుకంటే ఈరోజు పేరెంటింగ్ అంతా ఎలా ఉంది అంటే ఓవర్ డిఫెన్సివ్ అండ్ ఓవర్ ప్రొటెక్టివ్. అంటే పిల్లల్ని గురించి ఎక్కువ శ్రద్ధ తీసుకోవడం, 24 గంటలు వాళ్ళ గురించే శ్రద్ధ తీసుకోవడం. దీనివల్ల సైంటిఫిక్గా ఏం లాస్ అవుతుంది అంటే ఎప్పుడైనా సరే పిల్లలకి ఒక స్పేస్ ఇవ్వాలి వాళ్ళ ఇంప్రూవ్మెంట్కి. అది ఎమోషనల్ కావచ్చు, స్పిరిచువల్ కావచ్చు, మెంటల్ కావచ్చు, ఫిజికల్ కావచ్చు. అలా ఒక స్పేస్ ఇస్తే థింకింగ్ కెపాసిటీ అనేది పెరుగుతుంది. ఇంకొకటి బ్రెయిన్ మెచ్యూరిటీ అవుతుంది. బ్రెయిన్కి కూడా ఫ్రీ ఫ్లో ఆఫ్ ఆక్సిజన్ అనేది చాలా అవసరం. ఎప్పుడు పిల్లల విషయం లోపల నేనే ఇంటర్ఫియర్ అవుతూ వాళ్ళకి అసలు వాళ్ళ ఐడియాస్కి కానీ వాళ్ళ ఆస్పెక్ట్స్కి కానీ వాళ్ళు థింక్ చేసేటువంటి ఒక అవకాశం నేను ఇవ్వకపోతే వాళ్ళ జీవితంలో సగం వాళ్ళకంటే నేనే ఎక్కువ ఉంటాను. అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే బ్రెయిన్ మెచ్యూరిటీ అనేది జరగదు. అండ్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు పర్టికులర్గా డిసిషన్స్ తీసుకోలేకపోతే డెసిషన్ మేకింగ్ కెపాబిలిటీనే కాదు, ప్రతి విషయం లోపల డిపెండెన్సీ అవుతుంది. ప్రతి విషయం లోపల ఏదైనా చేయడానికి భయం అనేది ప్రారంభమవుతుంది. సో మనం ఇటువంటి ఇన్సిడెంట్స్ చదివితే చిన్న చిన్న విషయాల లోపల కోప్పడటము, ఆవేశపడటము, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ని కోల్పోవటము, ఎనర్జీని లీకేజ్ చేసుకోవడము, ఇటువంటివి అన్నీ కాకుండా నెల్సన్ మండేలా యొక్క ఇన్సిడెంట్ చూస్తే నిజంగా క్షమ అనేటువంటి ఒక గొప్ప గుణాన్ని మనం నేర్చుకోగలం. అయితే ఇన్సిడెంట్ ఇంతటితో ఆగలేదు అనమాట. ఇండియన్ ప్రెసిడెంట్, భారతరత్న యొక్క అవార్డు గ్రహీత ఏపీజే అబ్దుల్ కలాం ఒకసారి సౌత్ ఆఫ్రికాకి వెళ్ళినప్పుడు నెల్సన్ మండేలాని స్వయంగా కలిసి ఒకసారి భగవంతుడిని మనసారా జ్ఞాపకం చేస్తాడు. ఎందుకంటే క్షమ యొక్క గుణానికి ప్రతిస్వరూపమైనటువంటి 27 సంవత్సరాల లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ నడిపించినటువంటి ఒక గొప్ప వ్యక్తిని నేను కలిశాను.
అతని యొక్క ఆత్మస్థైర్యం కానీ, అతని యొక్క ఆత్మశక్తి కానీ, అతని యొక్క క్షమా శక్తి కానీ సూర్యకిరణాల వలె నా హృదయాన్ని తాకుతూ ఉన్నాయి అని ఏపీజే అబ్దుల్ కలాం కూడా తన పుస్తకం లోపల రాసుకుంటాడు అనమాట. సో మనం ఫస్ట్ నుంచి కూడా చెప్తూ ఉన్నాం, మైండ్కి పాజిటివ్ ఇన్ఫర్మేషన్ని ఫీడ్ చేస్తే పాజిటివ్ థాట్స్ని క్రియేట్ చేసుకోవడానికి, పాజిటివ్ వర్చ్యూస్ని క్రియేట్ చేసుకోవడానికి, పాజిటివ్ క్వాలిటీస్ని క్రియేట్ చేసుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది. నిజంగా ఇటువంటి పాజిటివ్ ఇన్ఫర్మేషన్ని ఫీడ్ చేస్తే మన లోపల నిజంగా చేంజ్ అనేది రాదా? ఎందుకంటే చిన్ననాటితనంలో ఏదో జరిగింది, పేరెంట్స్ ఏదో అన్నారు అని అది హృదయం లోపల పెట్టుకొని తల్లిదండ్రులతో కూడా సత్సంబంధాన్ని పెంచుకోలేక తల్లిదండ్రులకి దూరం అయిపోయి ప్రిజన్ ఆఫ్ దేర్ ఓన్ ఎమోషన్స్, వాళ్ళ ఎమోషన్స్కి వాళ్ళే ప్రిజన్ అయినటువంటి వాళ్ళని మనం ఎంతోమందిని పేపర్ లోపల చూస్తూ ఉన్నాం. బట్ ఈ క్షమ అనేది ఎంత ఇంపార్టెంటో, ఇంకొకటి ఎదుటి వ్యక్తిని క్షమించడమా లేదా అనేది నా చాయిస్, చూజింగ్ మై రెస్పాన్స్ అనమాట. దీనివల్ల ఏమవుతుంది అంటే ముందు నా మనస్సు శుద్ధమవుతుంది, శీతలమవుతుంది, ప్రశాంతమవుతుంది, పాజిటివ్తో మేకప్ అవుతుంది. నేను పాజిటివ్గా ఉండి పాజిటివ్ వైబ్రేషన్స్ ఆఫ్ లవ్ని కెపాసిటీని పంచగలిగితే ఎదుటి వ్యక్తి లోపల చేంజ్ తీసుకొని రావడానికి నాకు చాలా అవకాశం ఉంటుంది. ఒక పేరెంట్గానే కాదు, ఒక కార్పొరేట్ లీడర్గానే కాదు, ఒక దేశభక్తి కలిగినటువంటి ఒక ఇండియన్ సిటిజన్గానే కాదు, లేకపోతే ఒక సాధారణమైన హౌస్ వైఫ్గా కూడా ఈ గుణాన్ని, క్వాలిటీని మనం చేసుకొని పర్సంటేజ్, హ్యాపీనెస్ యొక్క పర్సంటేజ్ని డెఫినెట్గా పెంచుకోవడానికి ఒక మార్జిన్ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఈ కోపానికి విరుగుడు, ద్వేషానికి విరుగుడు, అసహ్య భావనకి విరుగుడు. చాలామంది అంటూ ఉంటాం, చిచి వాళ్ళంటే నాకు ఇష్టం ఉండదు అని. కానీ ఎదుటి వ్యక్తి యొక్క ఇండివిజువల్ రెస్పెక్ట్ని నా లోపల ఉన్నటువంటి నెగటివ్ ఎమోషన్స్ కారణంగా నేను సప్రెస్ చేస్తూ ఉన్నాను. ఓకే, చిన్న క్వశ్చన్ ఏంటంటే చాలామందిని చూస్తూ ఉంటాం మనము. కొందరు ఉంటారు వాళ్ళకి క్షమాభావన ఉంటుంది, బట్ స్టిల్ కొందరు వ్యక్తులు ఎలా ఉంటారంటే మాటి మాటికి వాళ్ళ లైఫ్లో ఇంటర్ఫియర్ అవుతూ వాళ్ళని హర్ట్ చేస్తూ అన్నెసెసరీగా ఇరిటేట్ చేస్తూ ఉంటారు. అండ్ వాళ్ళ నేచర్ చాలా టఫ్గా ఉంటుంది. అలాంటి వాళ్ళని మనం ఏ రకంగా మనస్ఫూర్తిగా క్షమించగలం? వాళ్ళతో ఓకే మనం దూరంగా ఉంటున్నాం, మాట్లాడడం మానేసాం, అయినా కానీ వాళ్ళు ఫ్రీక్వెంట్గా మనల్ని హర్ట్ చేస్తూ ఉన్నారు, ఫ్రీక్వెంట్గా మన లైఫ్లోకి ఇంటర్ఫియర్ అవుతున్నారు. అలాంటప్పుడు క్షమాభావన ఉపయోగపడుతుందంటారా? ఎందుకు ఉపయోగపడదు? డెఫినెట్గా. భలే ఇది కొంచెం టైం తీసుకుంటుంది. ఒకసారి చూస్తాం, 2 సార్లు చూస్తారు, 3 సార్లు చూస్తారు, వీళ్ళ నుంచి ఎటువంటి రెస్పాన్స్ రావడం లేదు కదా అని చివరికి ఆ వ్యక్తి మారడానికి అవకాశం ఉంటుంది. ఇక ఎప్పటికీ మారకపోతే ఇక నేను చేసేది ఏం లేదు, కానీ డెఫినెట్గా మారుతారు. శుద్ధ సంకల్పము, శుభ భావన. ఒకవేళ ఆ పర్సన్ మారకపోయినా మన లోపల ఎలా క్రియేట్ అవుతుంది? అంత టఫ్గా ఉన్న పర్సన్ పైన మనకి కన్సర్న్ ఆరల్స్ క్షమాభావన, ఫర్గివ్నెస్ అనేది ఎలా డెవలప్ అవ్వాలి? సపోజ్ XYZ పర్సన్ వల్ల నాకు చాలా ప్రాబ్లం అవుతుంది, నేను ఆ పర్సన్ గురించి చెడుగా ఆలోచించకపోయినా మంచిగా మాత్రం ఆలోచించలేను. అలాంటప్పుడు నేను ఎలా క్షమించగలను? ఎలా క్షమించగలను అనేటువంటి ప్రశ్న ఉన్నంత వరకు నేను ఎవరిని క్షమించలేను, స్వయాన్ని కూడా క్షమించుకోలేను. నేను క్షమించగలను, క్షమా శక్తి యొక్క సామర్థ్యం దీనికి గొప్పతనం ఉంది అని నేను ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఎదుటి వ్యక్తిని క్షమించగలను. అండ్ ఒకటి లైఫ్ లోపల చూస్ ద రైట్ కంపెనీ ఆఫ్ పీపుల్ అనమాట. అంటే ఎమోషన్స్ అనేవి కంటేజియస్. ఈరోజు నేను నీ సంపర్కం లోపల ఎక్కువ సమయం ఉన్నాను అనుకోండి, నీ మానసిక భావము, నీ మానసిక యొక్క పరివర్తన, నీ వైబ్రేషన్స్ యొక్క ఎఫెక్ట్ డెఫినెట్గా నా మీద పడుతుంది. ఎమోషన్స్ అనేవి ఈజీగా ప్రవహించేస్తాయి, ఒక నదీ ప్రవాహం లాగా. కాబట్టి వీలున్నంత వరకు పాజిటివ్గా ఉన్నటువంటి ప్రతి ఆస్పెక్ట్ని, ప్రతి సిచ్యుయేషన్ని రైట్ యాటిట్యూడ్తో చేయగలిగినటువంటి వాళ్ళని చేస్తే డెఫినెట్గా లైఫ్ బాగుంటుంది. అండ్ నెక్స్ట్ సెకండ్ ఆస్పెక్ట్ వచ్చేసి మనం చేసేటువంటి సంకల్పానికి చాలా గొప్ప శక్తి ఉంది. ఫస్ట్ ఇంకొకటి ఏంటి అంటే, నేను ఎవరి వలన బాధపడడం లేదు, నా లోపల ఉన్నటువంటి చెడు ఆలోచనల కారణంగానే నేను బాధపడుతున్నాను. ఇంకొకటి థర్డ్ ఫ్యాక్టర్ ఏంటంటే, ఆ వ్యక్తి గుర్తించడం లేదు తన స్వభావాన్ని కానీ, తన సంస్కారాన్ని కానీ, తన పాయింట్ ఆఫ్ వ్యూని కానీ, నా వలన ఇంకొకరు హర్ట్ అవుతున్నారని కానీ వ్యక్తి యొక్క రియలైజేషన్ లేదు. సో ముందు నేను ఆ వ్యక్తిని రియలైజేషన్ చేయాలి అన్న
ముందు స్వయం నేను రియలైజ్ అవుతేనే కదా చేయగలను. నా రియలైజేషన్ని పక్కన పెట్టేసి ఎదుటి వ్యక్తితో కంపేర్ చేసుకొని ఎదుటి వ్యక్తి స్వభావ సంస్కారం ఇలా ఉంది కదా, నేను క్షమించగలను అనేటువంటి నెగటివ్ థాట్ లోపలికి వెళ్తే డెఫినెట్గా క్షమ యొక్క ఆనందాన్ని, క్షమ యొక్క గొప్పతనాన్ని మన జీవితంలో చూడలే. అయితే ఇది ఒక గొప్ప విలువ, గొప్ప శక్తి. ఫర్ ఎగ్జాంపుల్ గౌతమ్ బుద్ధుని యొక్క జీవితం లోపల ఏమవుతుంది అంటే, గౌతమ్ బుద్ధుడు అలా వెళ్తూ ఉంటే తోట లోపల ఉన్నటువంటి ఎన్నో మొక్కలు కానీ పుష్పాలు కానీ అలా వికసిస్తాయి. చాలామంది అడుగుతారు, నువ్వు గొప్ప వ్యక్తివా, మహాత్మవా, సెయింట్వా, ఎంపవర్డ్ పర్సన్వా ఏంటి అంటే, కాదు, నా లోపల ఉన్నటువంటి శక్తి యొక్క ప్రతిబింబాన్నే నేను అని చెప్తాడనమాట. అంటే పాజిటివ్ వైబ్రేషన్స్కి అంత ఎఫెక్ట్ ఉంది. కానీ ఈరోజు ఏమైపోయిందంటే డామినేటెడ్ నెగటివ్ థింకింగ్. ఒక శుద్ధ సంకల్పం చేయాలి అంటే ఎంత కష్టమైంది అంటే చాలా కష్టమైంది. ఇంకొకటి, ఫర్గివ్నెస్ వలన ఎదుటి వ్యక్తి మారతాడా లేదా అనే పాయింట్ ఆఫ్ వ్యూని పక్కన పెట్టేస్తే ముందు నా మైండ్ ఎలా ఉంటుంది, హ్యాపీగా ఉంటుందా లేదా? నేను కోరుకునేది ఏంటి ప్రతి క్షణం? హ్యాపీనెస్. నేను దేనికోసం ప్రయాసపడుతూ ఉన్నాను? హ్యాపీనెస్. నా జీవితం అంతా దేనికోసం? ఎంత మనీ సంపాదించినా, ఎంతమంది రిలేషన్షిప్స్ ఉన్నా, ఏదో ఒక వ్యక్తితో విరోధము ప్రత్యర్థము ఉందంటే నా ప్రిజన్ ఆఫ్ ఎమోషన్స్, నా ఎమోషన్స్ నాకే ఒక ప్రిజన్, ఒక జైల్ లాగా ఉన్నాయి అంటే నేను హ్యాపీగా ఉండగలనా? అండ్ లైఫ్ యొక్క బ్యాలెన్స్ షీట్ని ఒకసారి పరిశీలన చేసి చూస్తే, ఈ శరీరాన్ని వదిలి వెళ్లే ముందు ప్రతి ఒక్క వ్యక్తి ఫస్ట్ వేసుకోవాల్సినటువంటి ప్రశ్న ఏంటంటే, నాకెవరితోనూ విరోధ భావము ప్రత్యర్థ భావము అయితే లేదు కదా, ఎవరితోనూ ఎటువంటి అకౌంట్స్ అయితే లేవు కదా. ఇవన్నీ ప్రతి ఒక్కరూ పరిశీలన చేసుకోవాల్సినటువంటి విషయం. కానీ ఏమవుతుంది అంటే ఎక్కువగా ఫిజికల్ ఎడ్యుకేషన్, పుస్తక జ్ఞానము, దీనివలన మనిషి యొక్క మనస్సు ఎలా అయిపోయిందంటే ఈరోజు మెషిన్గా అయిపోయింది. మెషిన్కి ఏమైనా ఎమోషన్స్ ఫీలింగ్స్ ఉంటాయా? మైండ్ నుంచి మెషిన్గా అయిపోయింది. మెషిన్గా అయిపోయింది అంటే ప్రతిదీ కూడా సూపర్ఫిషియల్గా ఆలోచిస్తున్నాం, పైన ఆలోచిస్తున్నాం. జరుగుతుంది కదా, జరుగుతుంది, జరగనివ్వండి, ఇంకెందుకు అని ఆటోమేటిక్గా లోపల ఏదైతే క్రియేటివ్ పవర్ ఉందో, క్రియేటివ్ జీనియస్ ఉందో దాన్ని నేను ఎక్స్ట్రాక్ట్ చేయడం లేదు. సో దీనివల్ల ఇన్ని ఉన్నాయన్నమాట. అందుకే ఫర్ గివ్నెస్. ఓకే, చాలా చాలా థ్యాంక్స్ అక్కయ్య. సో నా పర్సనల్ డౌట్స్ కూడా క్లియర్ అయ్యాయి అండ్ చూసే జనాల పర్సనల్ డౌట్స్ కూడా క్లియర్ అయ్యి ఉంటాయి అనుకుంటున్నాను. క్షమాభావన గురించి మీరు చాలా చక్కగా చెప్పారు. మీ యొక్క అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా కోసం ఇంత టైం మీరు స్పెండ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అక్కయ్య. ఓం శాంతి. ఓం శాంతి. క్షమాభావన. క్షమాభావన అనేది న్యాచురల్ ఎబిలిటీ. దిస్ ఈజ్ అ పవర్. క్షమాభావన ఉండడం మనం దీంట్లో ఏమీ తక్కువగా అనుకునే అవసరం లేదు, తక్కువగా ఫీల్ అయ్యే అవసరం కూడా లేదు. మన లోపల క్షమాభావన ఉంటే వేరే వాళ్ళు చులకనగా చూస్తారు, నేనే ముందు ఎందుకు వంగాలి అని అనుకునే కంటే, మనం వింటూనే ఉన్నాం, మొక్కై వంగంది మానే వంగదు. సో చిన్నప్పటి నుండే పిల్లల్లో క్షమాభావన ఉండడం చాలా అవసరం. సో ఒకవేళ మీరు ఎవరినైనా క్షమించినట్లయితే మీరు చిన్నవాళ్ళు అయిపోరు. బయట నుండి కాకుండా, ఎక్స్టర్నల్లీ కాకుండా ఇంటర్నల్లీ మన లోపల క్షమాభావన కావాలి. క్షమాభావన ఉన్నట్లయితే మనము రిలేషన్ని మంచిగా మెయింటైన్ చేయొచ్చు, దాంతోపాటు మన లైఫ్లో వచ్చే ప్రాబ్లమ్స్ని ఈజీగా ఓవర్కమ్ చేయొచ్చు. సో ఈ యొక్క క్షమాభావన గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.
you.